హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించి ఏదైతే బైపీ స్ట్రీమ్ యొక్క బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీకి సంబంధించిన ఏదైతే మరి ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మరి మీకు సీటు వస్తే ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి మరి ఇక్కడ ఈ వీడియో తరపు నుంచి వాట్ ఈస్ ఫీ రీయింబర్స్మెంట్, అదేవిధంగా వాట్ ఈస్ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అని మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం ఇక్కడ ఈ వీడియో తరపు నుంచి. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మరి ఎవరెవరికి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది, అదేవిధంగా మరి మీకు ఎంత ర్యాంక్ వస్తే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది, అదే విధంగా కేటగిరీ వైజ్ గా మరి ఇక్కడ ఎవరెవరికి ఎంత ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి అనమాట. ఫీ రీయింబర్స్మెంట్ ఇస్ నథింగ్ బట్టి మనము స్కాలర్షిప్ ని అంతా ఉంటాము. చాలా మంది స్టూడెంట్స్ అనమాట దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ వీడియో. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ యొక్క వీడియో గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా నేను చేసినటువంటి వీడియో కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేసిన అనమాట. వాట్ అబౌట్ ఫీ రీయింబర్స్మెంట్ అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఓకే స్టూడెంట్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట. మీరు అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ అయితే షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. ఓకే, ఇక్కడ మనం ముందు అనమాట ఇక్కడ వాట్ ఈస్ ఫీ రీయింబర్స్మెంట్ అంటే ఫీ రీయింబర్స్మెంట్ అంటే మనం ముందుగా తెలుసుకుందాం అనమాట. ఫీ రీయింబర్స్మెంట్ ఈస్ నథింగ్ బట్ మీకు ఇక్కడ మనము కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఓకే ఎంసెట్ త్రూ మన కౌన్సిలింగ్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బీ ఫార్మ్స్ కావచ్చు, ఫార్మ్ డి కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, బయోమెడికల్ కావచ్చు, ఓకే ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ త్రూ మీకు ఏ కోర్సులో సీట్ వచ్చినా కానీ ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఇక్కడ ఫీ రీయింబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ఓకే, ఫీ రీయింబర్స్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే మరి కేటగిరీ వైజ్ గా ఎవరికి ఎంత ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది మీకు చెప్తా ఉంటాను ఈ వీడియో తరపు నుంచి అనమాట. ముందుగా ఇక్కడ అయితే ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్, ఓసీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ వచ్చేసి దాదాపుగా 35,000 రూపీస్ అయితే ఇక్కడ మనకు ఫీ రీయింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క ఓసీ విద్యార్థులకు. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ బీసీ ఆల్ కేటగిరీస్ అనమాట. అంటే లైక్ ఏ విధంగా అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ అనమాట. ఓకే, ఈ స్టూడెంట్స్ కూడా దాదాపు ఇక్కడ 35,000 అయితే ఫీ రీయింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా ఇంకో డౌట్ ఉంటే అందరికీ అన్న మరి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ మేము చదువుకున్నాం, మరి ఇక్కడ ఫీ రీయింబర్స్మెంట్ వస్తున్నారని డౌట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి. ఓకే, ఇక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అన్నమాట ఇక్కడ 35,000 రూపీస్ అయితే ఫీ రీయింబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ఓకే, మీకు సీటు వచ్చినట్లయితే నెక్స్ట్ ఇక్కడ బీసీ విద్యార్థులకు అనమాట ఆల్ కేటగిరీస్ ఇక్కడ ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు, ఈ కావచ్చు అనమాట. ఓకే, మీకు కూడా 35,000 రూపీస్ అయితే ఫీ రీయింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఓకే మరి ఇక్కడ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అంటే ఏంది మనం స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ఓకే, ఈ యొక్క ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ తెలుసుకునే ముందు అనమాట 35,000 ఎలా వస్తుంది, మరి ఎలా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ యొక్క 35,000 యొక్క ఫీ రీయింబర్స్మెంట్ రావాలంటే మీరు అందరూ కూడా ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం వెళ్తాం కాబట్టి మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ 35,000 ఇక్కడ స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది. నథింగ్ బట్ ఫీ రీయింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అందరూ అయితే గుర్తుంచుకోలే యొక్క విషయాన్ని కూడా. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ ఈస్ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్, అదే విధంగా ఎవరెవరికి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. అదే విధంగా మేము గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసాము, మాకు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుందా అని కూడా చాలా మందికి డౌట్ ఉంది. అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి. ఓకే, ఇదైతే ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం అనమాట. మీరు అందరూ కూడా ఒకసారి నోట్అవుట్ చేసుకోండి గైస్, ఎందుకంటే మీకు డౌట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒక ఫార్మేట్ అయితే నోట్అవుట్ చేసుకోండి. ఓకే, అదే విధంగా ఇక్కడ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అంటే ఏది మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే మనం డిస్కస్ చేయబోతాం అనమాట. ఓకే, తెలంగాణ లోపల ఏ కేటగిరీ స్టూడెంట్స్ కి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది, అదే విధంగా మరి ఇక్కడ ఎంసెట్ లో ఎంత ర్యాంక్ వస్తే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది, అదే విధంగా గవర్నమెంట్ కాలేజ్ చదివితే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుందో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ముందు అన్నమాట ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వచ్చేస్తారనమాట నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్కి వచ్చేసి ఇక్కడ 1 lakh రూపీస్ పేమెంట్ ఉంటే ఇక్కడ 1 lakh రూపీస్ అయితే మనకు గవర్నమెంట్ మనకు పే చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఇక్కడ బైపీసీ స్ట్రీమ్ నుంచి కౌన్సిలింగ్ లో పాల్గొని మీకు సీట్ వచ్చినట్లయితే మనకు 1 lakh ఉంటే 1 lakh, 2 lakhs ఉంటే 2 lakhs ఇక్కడ గవర్నమెంట్ మనకు ఫీ రీయింబర్స్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు జస్ట్ ఇక్కడ ఏదైతే ఆన్లైన్ లో రిపోర్టింగ్ చేసేసి అదే విధంగా మీరు కాలేజ్ వెళ్ళి జాయినింగ్ ఫీజు కట్టేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఇక్కడ 4 సంవత్సరాలకు ఎటువంటి పేమెంట్ అయితే కట్టాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. దీన్ని మనం ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అంటాం అనమాట. ఇక్కడ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ కేటగిరీ వైజ్ గా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది, అదే విధంగా ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది, అదే విధంగా మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది. లైక్ ఏ విధంగా అంటే ముస్లిం మైనారిటీ కావచ్చు, అదే విధంగా క్రిస్టియన్ మైనారిటీ కావచ్చు అనమాట. ఏగురు విద్యార్థులకు కూడా
మైనార్టీ కోటా కింద రిజర్వేషన్ ఉంటే ఇక్కడ ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇంకో డౌట్ వచ్చేసి లైక్ ఏ విధంగా అంటే అన్న మేము ఇక్కడ ఏదైతే మా ర్యాంక్ వచ్చేసి ఎంసెట్ లో దాదాపు మాకు ఒక 4000 ర్యాంక్ వచ్చేసింది, మరి మాకు సీటు వస్తుందా, ఫ్రీ సీటు వస్తుందా, ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ వస్తుంది, ఇక్కడ డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరికైతే మనకు లాస్ట్ ఇయర్ ఇక్కడ గత 2023 కావచ్చు 2024 కావచ్చు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కౌన్సిలింగ్ సంబంధించి వీడియోస్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత దాదాపు మన తెలంగాణ లోపల ఇక్కడ బిలో ఓకే మనకు బిలో 4K ర్యాంక్ కన్నా తక్కువ వచ్చినటువంటి విద్యార్థులకు ఇక్కడ ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ రావడం జరిగింది, అంటే ఇక్కడ ఫ్రీ సీట్ రావడం జరిగింది. ఓకే, మరి ఈ సంవత్సరం 2025లో మరి ఇస్తారా ఇవ్వరా మనకు ఒక క్వశ్చన్ మార్క్ మారింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కాంపిటీషన్ అయితే మనకు ఎక్కువ ఉందన్నమాట. మరి ఇక్కడ గత ఇయర్ కన్నా కంపేర్ చేసి ఇయర్ కన్నా మనకు ఎగ్జామినేషన్ చాలా మంది రాశారు, అదేవిధంగా చాలా మందికి మంచి ర్యాంక్స్ ఉన్నాయి, అదేవిధంగా చాలా మంది క్వాలిఫై అయ్యారు అనమాట. ఒక క్రైటీరియా అయితే మనం అందరం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 90% అయితే ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ రావడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. ఓకే, కన్ఫర్మ్ అని చెప్పలేము. ఆఫ్టర్ సెటిల్మెంట్ తర్వాత మీకు ఎవరికైతే 4K బిలో ర్యాంక్ వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేసుకుని మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్న మేము ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఇంటర్ కాలేజ్ మేము 2 years ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసామో మాకు కూడా ఇక్కడ ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ వస్తుందా రాదా, అదే విధంగా ఎంపీసీ విద్యార్థులకు ఇచ్చారు మరి మాకు ఇస్తారా ఇయర్ అని కూడా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే గైస్, ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే బైపీసీ విద్యార్థులకు వచ్చేసి ఈ యొక్క విషయంలో ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదివినట్లయితే వీరికి ఎటువంటి ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ అయితే రాదు, నో. ఎందుకన్నట్లయితే మరి ఇక్కడ ఎంపీసీ వారికి మాత్రమే ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందన్నమాట. ఇక్కడ బైపీసీ వారు ఎవరైతే ఇక్కడ ఇంటర్మీడియట్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో పూర్తి చేస్తారో వారికి ఇక్కడ ఎటువంటి ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ అయితే ఇవ్వట్లేదు. గత 2 సంవత్సరాలుగా నేను చూస్తా ఉన్నాను కాబట్టి ఎటువంటి ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ అయితే ఇవ్వట్లేదు. మరి ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్ చదువుతారో వారికి అన్నమాట ఇక్కడ ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు, అదే విధంగా తర్వాత ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు ఇక్కడ ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ కి, అదే విధంగా ఎవరికైతే ఇక్కడ బిలో 4K కన్నా ర్యాంక్ తక్కువ వస్తుందో ఆ విద్యార్థులకు మాత్రమే ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ చదివిన విద్యార్థులకు ఇక్కడ ఫ్రీ సీట్ రావడం జరుగుతుంది. గవర్నమెంట్ కాలేజ్ చదివితే మీకు ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ అయితే రాదనమాట. మీరు ఎస్సీ కేటగిరీ కావచ్చు, ఎస్టీ కేటగిరీ కావచ్చు, మైనారిటీ కేటగిరీ కావచ్చు, వీరికి మాత్రమే ఇక్కడ ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. గవర్నమెంట్ కాలేజ్ చదివితే ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ రాదు. మీకు ఇక్కడ 35,000 అయితే నార్మల్ గా ఫీ రీఇంబర్స్మెంట్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఓకే, టీజీఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ నుంచి ఇక్కడ మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి కంట్రోల్ కోట కింద మీకు సీట్ వచ్చినట్లయితే ఈ విధంగా అయితే మనకు ఫీ రీఇంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. అదే విధంగా ఇంకొక విషయం అన్నమాట, ఇక్కడ ఏదైతే చూడండి అందరూ కూడా లైక్ ఫీ రీఇంబర్స్మెంట్ అంటే మీకు అందరికి ఒక లైక్ ఏదైనా అంటే కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా తెలంగాణ లోపల ఒక కాలేజ్కి వచ్చేసి లైక్ ఏ విధంగా అంటే చూడండి ఇక్కడ మనకు 1 lakh rupees అయితే మనకు కాలేజ్కి ట్యూషన్ ఫీ పేమెంట్ ఇక్కడ ఉండడం జరిగింది. ఇందులో మరి మీకు ఇక్కడ ఎంత అయితే నార్మల్ ఇక్కడ ఫీ రీఇంబర్స్మెంట్ ఇక్కడ 35,000 రూపీస్ అయితే మనకు రావడం జరుగుతుంది. 35,000 రూపీస్ మనకు ఇక్కడ ఏదైతే మనకు లైక్ ఫీ రీఇంబర్స్మెంట్ వస్తుంది. మీరు మిగతా అమౌంట్ ఎంత కట్టాలి, ఇక్కడ 65,000 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం బ్యాలెన్స్ అమౌంట్ కట్టేసి మీరు కాలేజీకి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఇక్కడ 35,000 ఫీ రీఇంబర్స్మెంట్ మనం పిలుస్తూ ఉంటాం. అదే విధంగా ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ ఇస్ నథింగ్ బట్టే ఇక్కడ మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చినా సరే ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ వచ్చేసి దాదాపుగా 1 lakh రూపీస్ ఉంటే కాలేజీకి 1 lakh రూపీస్ అనమాట మనకు ఏదైతే గవర్నమెంట్ అయితే పే చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ 0 అమౌంట్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. అదే విధంగా మీరు రిపోర్టింగ్ చేసే టైంలో మీ యొక్క సీట్ బుక్ చేసుకోవడానికి అంటే మీ సీట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి దాదాపు ఇక్కడ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు, అదే విధంగా ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అనమాట 5,000 రూపీస్ అయితే బుకింగ్ ఫీ అయితే మనము ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. అదే విధంగా అదర్ కేటగిరీ స్టూడెంట్స్ అనమాట లైక్ ఏ విధంగా అంటే ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈ విద్యార్థులకు అనమాట దాదాపుగా 10,000 రూపీస్ అయితే ఇక్కడ ఏదైతే మనము సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆన్లైన్ లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది అన్న. మరి మాకు ఇక్కడైతే ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ వచ్చింది కదా, మరి ఎందుకు 5,000 అడుగుతా ఉన్నారు, అదే విధంగా మరి ఎందుకు 10,000 అడుగుతా ఉన్నారు అన్నట్లయితే మీకు సంబంధించిన సీట్ బుక్ చేసుకోవడానికి ఒక అమౌంట్ అయితే అడగడం జరుగుతుంది. అదే విధంగా వన్స్ ఇక్కడ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే మీరు సీట్ బుక్ చేసుకోవడానికి అంటే సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ 5,000 రూపీస్ కట్టారు కదా, మీ అకౌంట్ లోకి అయితే రిఫండ్ కావడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇక్కడ బైపీసీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ కడతారో రిపోర్టింగ్ చేస్తారో ఆన్లైన్ లో అంత అమౌంట్ ఇక్కడ మీకైతే బ్యాక్ రావడం జరుగుతుంది. ఓకే, రిఫండ్ అవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇదేనమాట కంప్లీట్ ఇక్కడ తెలంగాణ లోపల ఇక్కడ టీజీఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ 2025 కి సంబంధించి ఇక్కడ బీ ఫార్మ్స్ కావచ్చు, ఫార్మ్ డే కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, బయోమెడికల్ కావచ్చు. ఓకే, ఈ విధంగా అయితే మనకు ఫీ రీఇంబర్స్మెంట్ ఫుల్ ఫీ రీఇంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ వీడియో తరపు నుంచి మీకు ఈ విధంగానే
కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ అయితే షేర్ చేయండి. ఓకే, తప్పకుండా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.